ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘమాసంలో ఆదివారం చతుర్థి తత్కాల పంచమి తేదీ 2/2/2025 మన దెందేరు గ్రామంలో నూతనముగా శ్రీ మరిడిమాంబ పరదేశమ్మ తల్లి నూతన దేవాలయాల విగ్రహ ఆవిష్కరణ, యంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, పూర్ణాహుతి హోమం కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా వేద పండితులచే జరిపించబడినవి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన భక్తులందరికీ కూడా అమ్మవారి తాలూకా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందరు భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి తాలూకా అన్నప్రసాదం స్వీకరించి ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది ఆరోగ్యంగా ఆనందంగా గ్రామమంతా కూడా అభివృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దెందేరు గ్రామంలో శ్రీ మరిడిమాంబ పరదేశమాంబ అమ్మవార్లు ఆలయాలు ఇది వరకు శిథిలమైపోయినాయి. ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాల్ని ఈ రోజుకి ప్రజలందరి సహాయ సహకారాలతో, భక్తుల సహాయ సహకారాలతో, మా చుట్టుపక్కల గ్రామ పెద్దలు అందరూ ఒక మాట సహకారమైన తీసుకుంటూ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఆలయం నిర్మించేసుకున్నాం. ఈరోజు భక్తి శ్రద్ధలతో భక్తులందరూ యాగాలు, పుణ్యవచనాలు, గోప్రదక్షిణలు అన్నీ పూర్తి చేసుకొని చక్కగా మా శ్రీనిపంతులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిపించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భక్తులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గురుభ్యో నమః. మన దెందేరు గ్రామంలో అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సురారుడమ్మ, కడుపారుడు పుచ్చనయమ్మ, తన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనంబును ఉండడియమ్మ మరిడమ్మ తల్లి, పరదేశమ్మ తల్లి ఆలయ మహోత్సవాన్ని పురస్కరించుకొని మరి మన దెందేరు గ్రామంలో చక్కనైనటువంటి కార్యక్రమం పెద్దలు, పూజ్యులు, వేద పండితులు మన వెలివెల శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో ఈ చక్కనైనటువంటి పూర్ణావతి కార్యక్రమం, అమ్మగారి యొక్క మహోత్సవ కార్యక్రమం కూడా కడురమ్యంగా జరపబడ్డది. అలాగే అనంతరం కూడా మధ్యాహ్నం చక్కనైనటువంటి అన్నదాన కార్యక్రమం కూడా మన గ్రామంలో జరుగుతున్నది. ఆ చల్లన తల్లి మరిడి తల్లి పరదేశమ్మ తల్లి ఎల్లవేళలా సర్వకాల సర్వస్సులందు కూడా అందరిని కూడా సర్వదా రక్షించాలని ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం దెందేరు గ్రామంలో చేపట్టినటువంటి ఆ దెందేరు గ్రామ ప్రజలు 50 మంది కూడా తల్లి ఎల్లవేళలు కూడా అహర్నిశలు కూడా చల్లగా చూడాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అందరూ కూడా తల్లి ఎల్లవేళలా సర్వదా రక్షించాలని కోరుతూ ఉన్నాం. హరి ఓం. దెందేరు గ్రామ ప్రజలకి ఈరోజు పర్వదినం. ఎప్పుడో మా తాతల కాలం నుంచి ఉన్న కళ ఈరోజు నెరవేరింది. గౌరవ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో శ్రీ పరదేశమ్మవారిది, శ్రీ మరిడమ్మ గుళ్ళు ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వం వారి సహకారంతో, ప్రజల సహకారంతో ఈ కళ నెరవేరింది. మేము ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే పూర్వం మా తాతల కాలంలో కట్టిన గుళ్ళు శిథిలమైపోయినవి. ఈరోజు మళ్ళీ పునర్నిర్మించుకోవడం జరిగింది. చాలా చక్కగా ఈరోజు పర్వదినం మా అందరికీ. ఇది దెందేరుకే కాదు, మా గ్రామ దేవతలు సకల 4 గ్రామాలకు కూడా మంచి జరిపే గ్రామ దేవతలు, మాకు ఎంతో మహిమగల దేవతలు. ఈ దేవతలు ఆలయాలు పునర్నిర్మాణం అనేది శ్రీ సర్పంచ్ గారు తన భుజస్కంధాలపై వేసుకొని ఎంతో గౌరవంగా ఇది పూర్తి చేశారు. దీనికి గాను మా గ్రామ ప్రజలు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఇది మాకు పర్వదినం. ఈ దినాన్ని మేము అందరం చక్కగా జరుపుకుంటాం, మా పండగగా జరుపుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఏదో ఒక పండగ జరుపుకుంటాం ఈ అమ్మవార్లలో. దీనికి మా గ్రామ ప్రజలు మాతో ఎప్పుడూ కలిసిమెలిసిగా అందరం చేసుకోవాలని ఆశిస్తూ ఆ అమ్మవారిని వేడుకుంటూ మమ్మల్ని, మా గ్రామాన్ని, అందరినీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మా గ్రామ ప్రజలకి, మా గ్రామ యువతకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు మాఘమాసం 1-2 తారీఖుల్లో మాకు మరిడిమాంబ పరదేశమ్మ దేవాలయాలు ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
మరి ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం అన్నీ ఈరోజు పెట్టడం జరిగింది. నిన్నంతా హోమం అలాగే పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. మరి ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. మరి దెందేరు గ్రామంలో ఎప్పటి నుంచో దేవాలయాలు పడిపోయి శిథిలాస్థంలో ఉన్నటువంటి దేవాలయాల్ని ఈరోజు మరి మా గ్రామానికి సర్పంచ్ అయినటువంటి విరోతి వెంకటరమణ గారు తన కదస్థ భుజాల మీద వేసుకొని ఈరోజు ఆ గుడిల్ని సిద్ధాస్తులో ఉన్న గుడిల్ని డిస్మెట్లు చేసి మళ్ళీ కొత్తగా గుడి కట్టడం జరిగింది. పరాశక్తి జగన్మాత మరిడి మాంబకి పరదేశ మాంబకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ దెందేరు గ్రామ ప్రజలు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ అమ్మవారి దేవాలయమే కాదు ఈ దెందేరు గ్రామం ప్రజలకి భక్తిభావం అన్న ఎంతో ఇదిగా ప్రతిరోజు భక్తులు పూజలు సేవలు చేస్తూ ఈ దెందేరు గ్రామంలో ఎన్నాళ్ళ నుంచో శిథిలమైపోయిన గుడిని అమ్మవారి గుడిని ఈరోజు ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ ప్రజల సహకారంతో ఈ రెండు దేవాలయాలని ఇక్కడ నిర్మించినందుకు ఈ సనాతన ధర్మాన్ని నిలిపినందుకు ఇంకా పూజలు చేయాలని ఈ గుడికి గ్రాండర్ తీసుకొచ్చి గుడి దగ్గరికి కూడా రూట్ కూడా బాగా వేసి చేయాలని ఆ ప్రెసిడెంట్ని గ్రామ ప్రజల్ని అందరినీ కోరుకుంటూ చాలా తీసుకుంటాం. జై శ్రీరామ్.